హాయ్ అండి. నిన్న చూసుకున్నట్టయితే పూణేలో ఒక ఇన్సిడెంట్ అయింది. బట్టతల ఉందని చెప్పి భర్తను చంపేసింది. అది ఎంతవరకు కరెక్ట్? నాకు నవ్వొస్తుంది బ్రో నిజంగా. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొన్నటికి మొన్న కర్రీగా ఉందని చెప్పేసి ఉన్నాడని చెప్పేసి చంపేసిందంట ఒక ఆమె. ఇప్పుడేమో బట్టతల మీదకి వచ్చిందనమాట. రేపు పొట్ట రెడీగా ఉండండి అబ్బాయిలందరూ. రేపు పొట్ట మీద చూపిస్తారు. ఇంకొంతమందికి గడ్డం సరిగ్గా పెరగట్లేదంటారు, లేకపోతే గడ్డం ఎక్కువ ఉందని చంపేస్తారు. కాబట్టి ఏదేమైనా అబ్బాయిలు పోవాలి అనేది అమ్మాయిలు డిసైడ్ చేస్తారు. కాబట్టి మనం ఏం చేయలేం. కాకపోతే ఇక్కడ దరిద్రం ఏంటంటే ఒక అబ్బాయి కోసం ఇంకొక అబ్బాయిని చంపేస్తారనమాట. సో ఇదొక దరిద్రం. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నాను. వీళ్ళు ఏదో కావాలని సిల్లీగా రీజన్స్ చెప్తున్నారు, కానీ బట్టతల ఇవన్నీ ప్రాబ్లం అయితే అయ్యి ఉండదు. ఎందుకంటే తన దగ్గర ఎంతో డబ్బులు ఉన్నాయి కదా, కోట్లు విలువ చేసే డబ్బులు ఆయన దగ్గర ఉన్నప్పుడు సో ఆయన హెయిర్ ప్లాంటేషన్ ఆయన చేపించుకుంటారు కదా. సో అది అసలు రీజనే కాదు, వీళ్ళు ఏదో చెప్పాలని చెప్తున్నారు అనమాట. సో ఇలాంటి వాళ్ళని దయచేసి మీరు ఏ రీజన్ చెప్పినా సరే వదిలేయకుండా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు బట్టతల, మొన్నేమో నలుపు, రేపు ఏమో వస్తుందో తెలియదు. కాబట్టి పాపం అబ్బాయిలను కూడా చాలా జాగ్రత్త కాపాడాలి. గవర్నమెంట్లు అన్ని కూడా జాగ్రత్త చేసుకోండి. అమ్మాయిలకి జరుగుతుందమ్మా అన్యాయం, కాదనట్లేదు. కానీ రీసెంట్ గా ఎక్కువ వింటున్నది అబ్బాయిలు కదా. సో అబ్బాయిలకి అన్యాయం జరిగినప్పుడు కూడా మనం మాట్లాడాలి కదా. అమ్మాయిల గురించి మహిళా మండలం అని ఇంకోరని చాలా మంది వస్తున్నారు. మరి అబ్బాయిల గురించి ఎవరు రావట్లేదు కదా. వాళ్ళకంటూ కూడా కొన్ని ఉండాలి కదా. సో వాళ్ళ గురించి మనలాంటి వాళ్ళు ఫైట్ చేయాలి కదా. ఎందుకంటే ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా ఎవరైనా సరే మనం మాట్లాడాలి. వస్తూనే ఉన్నాయి. ఇవి చంపడము, అత్యాయత్నం చేయడము, ప్రతి ఒక్కటి ఇప్పుడు అబ్బాయిలకి రివెంజ్ తీసుకుంటున్నారు అని కొంతమంది అంటున్నారు. మా ఒక మాట అమ్మా, రివెంజ్ టైం అనుకుంటే రేపటి రోజున మీ ఇంట్లో ఒక కొడుకున్నాడు, ఒక నాన్నున్నాడు, ఒక అన్నున్నాడు, ఒక తమ్ముడున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి రివెంజ్ టైంలు ఇవన్నీ ఏం లేదమ్మా. రివెంజ్ అలా తీర్చుకుంటే లాస్ట్ కి మీరు ఆడవాళ్ళందరూ కలిసి ఏం చేసుకుంటారు ఇక్కడ కూర్చొని? నాకు అర్థం కావట్లేదు. మగవాళ్ళు చంపేసుకొని నాకు అర్థం కావట్లేదు. అట్లా ఏం లేదు కదా. అదే పూణేలో రీసెంట్ టైంలో మొన్న రీసెంట్ చూసినట్టయితే ఒక అబ్బాయి, ఆయనకు ఆస్తి లేదన్నట్టు కాదు, అందం లేదన్నట్టు కాదు, ఏదైతే ఇన్సిడెంట్ ఉందో కోర్టు పై నుండి దోషేసింది కదా. 600 కోట్ల ఆస్తి ఉంది, అందం ఉంది, అయినా సరే కూడా చంపేసింది కదా. లైక్ ఏం కావాలి? ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు అమ్మాయిలు? వాళ్ళకి ఇంకేం కావాలి? అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మన పిచ్చిగా అనుకుంటున్నా తప్ప వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ కాదండి. ఒక అబ్బాయి దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, వాళ్ళకి అది అవసరం లేదు, ఇంకేదో అవసరం ఉంటది. ఇంకో అబ్బాయిల దగ్గర ఏదో ఉందనుకోండి, మాకు అది కాదు డబ్బులు కావాలంటారు. బేసిక్ గా అమ్మాయిలకి క్లారిటీ లేదు లైఫ్ లో ఏం కావాలో, అబ్బాయిలు కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఇట్లా పెళ్లిళ్ళు చేసుకుంటే డివోర్స్లు అయిపోతున్నాయి. లేదంటే ఇట్లాగేమన్నా ఉంటే మర్డర్లు అంటారు. ఇలా లేస్తే చనిపోవాలి చంపేయాలి ఏంటి అసలు ఇది? మొన్నటికి మొన్న వాళ్ళ అమ్మ వాటర్ తెచ్చడం లేట్ అయిందని చెప్పేసి మంచినీళ్ళు కొడుకు చంపేశాడంట. ఏవయ్యా నీకేమన్నా ముడ్డి నొప్ప, ఇంకేమన్నా నొప్ప, లేచిపోయి తీసుకోవడానికి నీళ్లు? చెప్పు, నాకు అర్థం కావట్లేదు. మీ అమ్మ చంపడం ఏంటి నీళ్ళ కోసం? లివింగ్ ఇది ఒక దరిద్రం అండి. మాట్లాడుకుంటే ఒక దరిద్రం, మాట్లాడకపోతే ఇంకా పెద్ద దరిద్రం. ఇక్కడ విషయం ఏంటంటే కోలివింగ్ అంట. ఇప్పుడు కోలివింగ్ అనేది హాస్టల్స్ కూడా పెట్టేశారు డైరెక్ట్ గా. సో దీని మీద మనం ఏం క్వశ్చన్ చేయగలుగుతాం చెప్పండి? ఇప్పుడు లివింగ్ లో వాళ్ళు ఉన్నారంట, వాళ్ళ పేరెంట్స్ పోయినారు చూడడానికి. పోయినప్పుడు మాట్లాడుకుంటారు, గొడవలు వేసుకుంటే జరుగుతుంది. కానీ ఆమె కూతురు డైరెక్ట్ గా వాళ్ళ అమ్మని, నాయన్ని, చెల్లిని చంపేస్తుందంట. ఆ పిల్లకి ఎంత గుండె ధైర్యము, చూసేటోడికి వాళ్ళెవరికి ఎంత గుండె ధైర్యము. వీళ్ళని కూడా రేపు అలా చంపేస్తాను వాడికి భయం లేదా? అర్థం కావట్లేదు. అసలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీళ్ళేం చేస్తున్నారు బయట వాళ్ళు అందరూ? అసలు ఇట్లా జరిగిందండి, పోలీసులు వెళ్తున్నారు, ఇలా జరిగిందని అన్ని చెప్తున్నారు, కానీ గవర్నమెంట్ ఏం రియాక్ట్ అవుతుంది వీటి మీద? గవర్నమెంట్ సీరియస్ గా ఒక దాని మీద కూర్చొని చేస్తున్నా అండి? ఒక్కడికి కానీ సరైన డెఫినెట్ గా అండి లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని చెప్తాను నేనైతే. అది ఉంటే చాలా బాగుంటది. ఎంతసేపు లా అండ్ ఆర్డర్ ఎక్కడి నుంచి తీసుకొస్తా అంటే డివోర్స్ అయిన వాళ్ళకి ఇంత డబ్బులు ఇవ్వాలి, అంత చేయాలి, లేకపోతే ఈ చేయాలి, ఈ కాదు కదా. ఇక్కడ ఏం జరుగుతున్నాయి? చంపేస్తున్నారు, చిటికి మాడి చంపేస్తున్నారు. వాటి గురించి మాట్లాడండి. ఈ రోజుల్లో కూర్చొని మాట్లాడాలి, లేకపోతే అలిగి వెళ్ళిపోవడమో, బయట ఉండడం, ఇవన్నీ జరగట్లేదండి. డైరెక్ట్ లేపేయడమే ఇది వీళ్ళకి ఎట్టయిపోయిందంటే మంచిలో తాగడానికైనా కష్టమేమో గానీ చంపేయడం చాలా ఈజీ అనే ఫీలింగ్ లో అయిపోయారు మన జనాలు. అన్ని చూసినాక ప్రతి అబ్బాయి కూడా పెళ్లి చేసుకోవాలంటే భయపడతారు. అబ్బాయే కాదు బ్రదర్, అమ్మాయి కూడా భయపడతారు. చేసుకోకపోయినా కూడా లేపేస్తున్నారు. లైక్ వాళ్ళకి ఆ భయం పుట్టించిందే మీరు అన్నట్టు. లైక్ వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు అబ్బాయిలకి అయితే దిక్కు లేదు భయ లాస్ట్ కి, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పాపం వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకున్నా అమ్మాయిలు చంపేస్తుంటారు. ఎందుకు? వాళ్ళకి వెనక అఫైర్లు ఉన్నాయని, పాస్ట్ లవర్స్ ఉన్నారని. ఓ లవ్ మ్యారేజ్ చేసుకొని ముందుకెళ్తున్నా సరే అయినా వాడికి ఏదో తక్కువ అని చెప్పేసి మళ్ళీ ఇంకొక దగ్గర పోతుంటారు. ఎట్టు పోయినా సరే అబ్బాయిలకి తప్పట్లేదు. ఈ అబ్బాయిలనే కాదు అమ్మాయిలు కూడా అండి. మొన్నటికి మొన్న మెట్రో దగ్గర ఒక అమ్మాయి
FIR ని అక్కడికక్కడే నిట్ట నిలువున రోడ్లో దొరికారంట వాళ్ళిద్దరు, వాళ్ళ ఆయన ఇంకొక ఆమెతో ఉన్నారని చెప్పి. ఈ దిక్కు వాళ్ళ అమ్మాయిలు కూడా ఏం పోయింది పోయే కాలం నాకు అర్థం కావట్లేదు. మొగుడు ఇప్పుడు ఆడికి పెళ్ళ ఉందని తెలుసు కదా వాళ్ళకి, అయినా వీళ్ళు ఎట్లా రిలేషన్షిప్ పెట్టుకుంటా నాకు అర్థం కావట్లేదు. కొంతమంది ఆడోళ్ళు ఉంటారండి ఎట్లా తెలుసా, పర్లేదు మీ పెళ్ళం ఉంటే ఏమైంది, నువ్వు నాకు ఇస్తున్నావు కదా డబ్బులు చాలు. ఏంది డబ్బులా నీకు ఎక్కడ దొరకదా? పెళ్లి కాకుండా చాలా మంది అబ్బాయిలు పడి వస్తాను ఇక్కడ పాపం పిల్లలు దొరక్క. హ్యాపీగా వాళ్ళు పెళ్లి చేసుకొని బతకండి కదా, అంతేగాని పెళ్ళైన వాళ్ళతో మీకేం ముచ్చట్లా అమ్మా, నాకు అర్థం కదా. అమ్మాయిలకి చెప్పండి ఏం ముచ్చట్లు. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ చూసి చెడిపోతా ఉన్నారు. ఏం వీడియోలు వస్తున్నాయో వాళ్ళు చూస్తున్నారు. మీకేం వీడియోలు కనిపిస్తున్నాయో అందరికి అయ్యే వీడియోలు కనిపిస్తుంటాయండి. నాకు అడుగుతారు అంత కారణం అంత రీజన్ అయిన వీడియోలు ఏమొస్తున్నాయి? కంట్రోల్ చేయొచ్చు కదా గవర్నమెంట్. బ్రో నేను అదే చెప్తున్నా, కంట్రోల్. ఇప్పుడు ఒక విషయం చెప్తా, మీ ఇంట్లో ఒక మిస్టేక్ జరుగుతుంటది, గవర్నమెంట్ వచ్చి మీ ఇంట్లో కూర్చొని చూడలేదు కదా. 800 మందిని చంపేశారంటే మేడం. బ్రదర్ చెడ్డ పేరు మోడీ గారికి. ఒకసారి మీకు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ తెలియాలి మీకు. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం కదా ఇక్కడ, ఎవరింట్లో ఏం జరుగుతుంది ఎవరికైనా నేను తెలిస్తే చెప్పండి, తెలియదు కదా. సో ఎవరింట్లో వాళ్ళు కంట్రోలింగ్ గా ఉండాలి. ఏం మనుషులు రా అయినా మీరా.